ఇప్పుడు నేను నెక్స్ట్ పిలవబోయే వ్యక్తి అండి 2008లో నేను చెప్పనండి 2008లో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. మన ఖమ్మం వాడే అటెండ్ అయ్యి 10,000 రూపీస్ పర్ మంత్ శాలరీ తీసుకునే కాడి నుంచి 10,000 రూపీస్ పర్ మంత్ చప్పున ఒక 20 మందికి శాలరీ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్. మే ఐ ఇన్వైట్ విత్ యువర్ థండరింగ్ అప్లాజ్ రమేష్ దేవబతుని ఫ్రమ్ ఖమ్మం to come onto the stage and share his experience for 5 minutes. థ్యాంక్ యూ కార్తిక్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమేష్, మాది ఖమ్మమే, బైపాస్లో ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డ్యూటీ టు ద సొసైటీ అండ్ లక్ష్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మై మెంటర్ మై గురూజీ గంబా నాగేశ్వరరావు గారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఖమ్మంలో కండక్ట్ చేసినందుకు. యాక్చువల్గా నేను 2007లో డిగ్రీ అయిపోయిందండి. అప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరైనా కండక్ట్ చేస్తుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మాకు తెలియదు సార్, నిజంగా మీలాంటి ఒక పర్సన్ ఎవరైనా ఇలాంటి ప్రోగ్రామ్ ఆ టైంలోనే కండక్ట్ చేస్తుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవానేమని జస్ట్ మీతో ఇప్పుడే అంటున్నాను. తెలీదండి, మేము డిగ్రీ చదివేటప్పుడు వాట్ నెక్స్ట్, ఏం చేయాలి, ఒక బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అనమాట. ఒక చాలా సందేహాలు. ఏదో అందరూ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అవుతున్నారు, డిగ్రీ తర్వాత ఏంటి పీజీ, అంతేగాని ఒక లైఫ్లో ఒక ఎయిమ్, ఒక గోలు, ఒక 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి, ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి, ఏ స్టేజ్లో ఉండాలి అని చెప్పేవాళ్ళు, దిశానిర్దేశం ఆ టైంలో మాకు లేదు. ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ, ఇంపాక్ట్ క్లాసెస్, ఇంపాక్ట్ వీడియోస్ యూట్యూబ్లో ఉండడం చూసి చాలామంది సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. థింక్ డిఫరెంట్ అండి. ఏదో ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజ్లో జాయిన్ అవుతున్నాం, చదువుకుంటున్నాము, డిగ్రీ వస్తుంది, ఏదో పార్ట్ టైం జాబు 10,000కి 20,000కి జాబులు చేస్తున్నాం అంటే ఇంకా ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు అవి నడవట్లేదు. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే ఫైనల్ ఇయర్ తర్వాత ఏంటో ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఏదో ఫైనల్ ఇయర్లో చూద్దాంలే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, రాకపోతే ఏదో కోర్స్ నేర్చుకుందాం, లేకపోతే ఎంటెక్ రియంబర్స్మెంట్ వస్తుంది, ఎంబీఏ రియంబర్స్మెంట్ వస్తుంది, అప్పుడు అది జాయిన్ అవుదాం అని అట్లా అంటే కదదండి. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు గేట్కి కానీ ఇట్లాంటి దేనికి ప్రిపేర్ కావాలన్నా, ఫర్దర్ ఎగ్జామ్స్ ఏది కావాలన్నా కానీ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీకు చాలామంది చెప్తున్నారు, ఏదో వచ్చి విన్నామా వెళ్ళామా టైంపాస్ అని చేయకుండా కొంచెం మీకు అంటే చిన్న అయినా పాటిస్తే కొంచెం చేంజ్ వస్తుంది అనమాట. చాలామంది ఇంపాక్ట్ స్పీకర్స్ అంటే నేను 2008 నుంచి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను. కొన్ని వేల మంది స్టూడెంట్స్ చూశాను అనమాట. గంబా నాగేశ్వర సార్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను క్లాసెస్ వెళ్ళి వింటూ ఉంటాను. చాలామంది ట్రైనర్స్ స్టూడెంట్స్ లాగా వచ్చి, ఇప్పుడు పెద్దరాజు గారు ఉన్నారు, ఆయన స్టూడెంట్ లాగే వచ్చారు. అసలు నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను ఎప్పుడు, సార్ యువర్ బిగ్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అసలు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అట్లా. సో నేను ట్రైనర్ కాదండి, మోటివేషన్ అవన్నీ ఏమి ఇవ్వను, నా ఎక్స్పీరియన్స్ చెప్దామని షేర్ చేసుకుంటాను ఎవ్రీ ఇంపాక్ట్లో. సో దాని గురించి వచ్చాను. అండ్ సో యాజ్ ఎ ఇంపాక్ట్ స్టూడెంట్ నేను మన ఇంపాక్ట్ వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పేసి చేస్తాం. మా కంపెనీ పేరు వచ్చేసి భవిత ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. సో దాని త్రూ మేము ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేస్తుంటాము ఆల్ ఓవర్ ఇండియా. సో ఎంటెక్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ప్లేస్మెంట్స్ కావాలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్లో అంటే మీ సివి పంపిస్తే మేము విల్ ఫార్వర్డ్. అండ్ హైదరాబాద్లో మన ఇంపాక్ట్ స్టూడెంట్స్ మా కింద చాలామంది కొన్ని యాప్స్, వెబ్సైట్స్ పెట్టుకొని పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం ఇన్కము ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఇంకా ఖమ్మం చాలామంది నాకు తెలిసి బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇప్పుడే మీకు ఇవేమీ అవసరం లేదు. కొంతమంది ఉంటే ఇఫ్ ఎనీబడి వాంట్ మై సర్వీసెస్ యూ కెన్ టేక్. అండ్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి నోట్ చేసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆ bhavitaid.comలో ఒక పోర్టల్ ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ కెరియర్ గైడెన్స్, అంటే మీకే ఆఫ్టర్ బీటెక్ ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేయాలని, ఎవరైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎంఎస్ కానీ, అబ్రాడ్లో చాలామంది డబ్బులు కట్టి చదవలేండి, ఫ్రీ ఎంఎస్ మన దగ్గర ఉందండి. కొన్ని కంట్రీస్లో లైక్ జర్మనీ, యూరోప్లో కొన్ని కంట్రీస్కి మనం ఫ్రీ ఎంఎస్ కూడా పంపిస్తూ ఉంటాము. దాని గురించి ఒక 2 years బిఫోర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలామంది ఫ్రీగా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో అది ఫాలో చేస్తాము. సో ఈ డీటెయిల్స్ తీసుకోండి. అండ్ follow Gamparao sir channel in YouTube, so you'll get a lot of motivation. And
నేను ట్రైనర్ కాదు కదా, ప్రిపేర్ అయ్యారానండి, ఊరికే వస్తా అక్కడిక్కడ మీ మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరైనా మీకు అర్థం కాదు ఈయన స్టూడెంటా లేకపోతే ఏంటో, జస్ట్ నేను స్టూడెంట్ లాగే తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకా ఏదో ఒక విషయం చెప్దాం అనుకున్నాను. వీలైతే బిఏ ఛాంపియన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందండి గంపా నాగేశ్వర సార్ది. ఆ బుక్ కానీ ఆ ప్రోగ్రామ్ కానీ ఎక్కడైనా దొరికితే ఒకసారి వాచ్ చేయండి, చాలా మంచి ప్రోగ్రామ్, బాగుంటుంది. ఓకేనా కార్తిక్, ఇంకేమైనా చెప్పుకుంటాం? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. ఆ డీటెయిల్స్ అవన్నీ నోట్ చేసుకున్నట్టున్నారుగా, విల్ బీ ఆఫ్ వెరీ గుడ్ యూజ్ అండి.